అనుకున్న నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే ఈరోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారో, ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారో, పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు, వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం. మరోపక్క 5 ఏళ్లలో రూపం దిద్దుకున్న ఆసుపత్రులు అయితే ఏమి, హెల్త్ ఆరోగ్య వ్యవస్థ అయితే ఏమి, విద్యా వ్యవస్థ అయితే ఏమి, ఎక్కడికెక్కడ వాటికి గండి కొట్టడం కూడా ప్రారంభమైంది. ఇంటి దగ్గరకే సేవలు, స్పెషలిస్టు సేవలు అప్పుడే వాటిని ఆ ఉద్యోగాలు తీసేశారు. ఎక్కడికక్కడ వాటిని రేషనలైజేషన్ అనే పేరు మీద చేస్తున్నారు. మళ్ళీ మొదలైంది 14-19 మధ్య అనుభవం. ఈసారి మరింత త్వరగా అవుతుంది. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రయాణం ఒక 2 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకుపోతే మళ్ళీ దాన్ని మొదటికి తెచ్చే ప్రక్రియ, మళ్ళీ 10 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. దాన్ని నిలవరించాలి, ఎదుర్కోవాలి, నిలబెట్టాలి మనం. ఇవి కాక గత 5 ఏళ్లలో మన వైపు నుంచి జరిగిన వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి. ఎక్కడెక్కడ మనం ఎక్కడ సరిగా వ్యవహరించలేదో లేదా దృష్టి పెట్టాల్సిన చోట పెట్టలేదో వాటిని సరిదిద్దుకోవాలి. ఇవి కరెక్షన్స్ చేసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన సమయంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వచ్చింది. ఆయన మనకు స్ఫూర్తే కాదు, మనకు మార్గదర్శే కాదు, ఏ రకంగా అడుగులు వేయాలనో కూడా చెప్పగలిగిన ఇది. కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకునే పాఠాలు, అలాగే ఆ దీక్ష ఏదైతే ఆ పట్టుదల ఉందో, ఎన్ని దెబ్బలు తగిలిన నిలబడడం, దాంట్లోనే రాటు తేలడం అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలవాటైందో తండ్రి నుంచి, మనమందరం కూడా అదే అడుగుజాడల్లో కలిసికట్టుగా ఉండాలి. ముందు అందరం కలిసికట్టుగా ఉండే అడుగులేస్తే ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండగలం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలం. మళ్ళీ ఆ పునర్వైభవం ఏదైతే ఉందో రాష్ట్రానికి కానీ అది తీసుకొచ్చే దిశగా నెల రోజులే కాబట్టి మనం ఇప్పుడే విపరీతంగా ఇది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే తవ్వుకుంటున్నారు, మొదలు పెట్టారు. లక్షణంగా ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించకుండా ఎట్లా పక్కదారి మళ్లించాలో ప్రజల చూపు మళ్లించి ఇటువైపు ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో అది అటాక్స్ చేయడం ద్వారానో ఇంకో ద్వారానో ప్రజల దృష్టి మళ్లించాలనో తాను అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అది సాగనివ్వకూడదు. మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి. ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి ఓవర్ ది పీరియడ్. అండ్ మళ్ళీ పాత పునర్వైభవం వస్తుంది. రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా మనం ఊరుకోమనేవి ఇది కూడా మనం తీసుకెళ్ళాలి. అండ్ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీగా మరోసారి పునరంకితం అవుతామని మనం అందరం కూడా శపథం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఈరోజు ఇంతకంటే మంచి రోజు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి జయంతికి మించింది లేదు. మనం అందరం కలవడానికి, కలిసి అడుగులు వేయడానికి, అదే దీక్ష పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి, పార్టీని ముందు నడపడానికి అని చెప్తూ మరోసారి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ జయంతి ప్రత్యేకత ఉన్న రీత్యా 75వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పుస్తకావిష్కరణ సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అటు జోగి రమేష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అపర భగీరథుడు వైఎస్ఆర్ అనే పుస్తకాన్ని రచించడం జరుగుతుంది. అపర భగీరథుడు వైఎస్ఆర్. ఇప్పుడు బట్టల పంపిణీ కార్యక్రమం సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా రండమ్మా, పైకి రండి.
ఇంకే విధంగా హసన్ కొంచెం ఇటు వస్తే వెనక్కి వస్తాడు. రైట్ రైట్. మా బెనిఫిషరీస్ పైనుంచి కిందకి వెళ్ళండమ్మా, మీరు నలుగురు వెళ్ళండి. అట్లా అక్కడ ఇచ్చేస్తారులే, కిందనే ఇచ్చేస్తారులే, పైకి ఎక్కడం కష్టం. కిందనే ఇటు వచ్చాయమ్మా తల్లి, ఇక్కడికి వచ్చే తల్లి. రైట్ రైట్. అటు తిరిగమ్మా, మీరు అడ్డుగా తప్పుకోండి దయచేసి కొంచెం అడ్డు తప్పుకోండి అమ్మా. నాన్న మీరు కూడా ఇటు రండి కొంచెం. ఇప్పుడు వృద్ధులకు చేతికారలు కిరణ్ రాజు అందిస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా. అమ్మా తీసుకో తల్లి అది తీసుకో. అమ్మా తల్లి ఇటు రండి, ఇటు తీసుకోనా, ఇటురా తల్లి, ఇటురా. అక్కడ తీసుకో. కొంచెం ముందుకెళ్తాలి.